స్వచ్ఛతపై సిట్ ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రస్తుతం నందిని అల్పా సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కిలో 475 రూపాయలకు కొంటున్నామని చెప్పారు. దోషాలను తొలగించడానికి ఇప్పటికే పాప ప్రోక్షణ హోమాలు నిర్వహించామని తెలిపారు. అనుభవజ్ఞులైన 18 మందితో సెన్సరీ ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే తిరుమలలో FSLL ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తామని శ్యామలరావు పేర్కొన్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ NABL ల్యాబ్స్లో మాత్రమే ఇక్కడ ఈ అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. మన దగ్గర అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది లేదు. మన దగ్గర ఉన్న టెస్టింగ్స్ అన్నీ కూడా సింపుల్ టెస్ట్, దానివల్ల అడల్ట్రేషన్ అనేది బయటపడదు. సో మొట్టమొదటిసారిగా టీటీడీలో ఈ ఆవు నెయ్యి స్వచ్ఛత పరీక్షించడానికి NABL ల్యాబ్కు పంపించడం అనేది మొట్టమొదటిగా మనం ప్రారంభించాము. అది కంటిన్యూ చేస్తున్నాము. అలాగే సెన్సరీ ప్యానెల్ 18 మందితో సెన్సరీ ప్యానెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెన్సరీ ప్యానెల్లో ఏంటంటే ట్రైనింగ్ తీసుకున్న ల్యాబ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు CFTRIలో మైసూర్లో ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే చాలా పారామీటర్స్ మీద, ముఖ్యంగా రంగు, రుచి, వాసన, వీటి మీద నెయ్యి స్వచ్ఛత ఎంతవరకు ఉందని నంబర్స్ ఇస్తారు, రేటింగ్ ఇస్తారు. ఆ స్వచ్ఛత 0 నుంచి 9 మధ్యలో ఉంటుంది ఆ రేటింగ్. ఓవరాల్గా రేటింగ్ 7 ఉంటే కానీ, కనీసం 7 ఉంటే కానీ అది మనము తీసుకోము. అది లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్యానెల్ కూడా ఏర్పాటు చేసి సెన్సరీ ల్యాబ్ కూడా చేయడం జరిగింది. సెన్సరీ ల్యాబ్ను కూడా మనము గత 3 నెలల్లో చేసిన దాంట్లో సెన్సరీ ల్యాబ్ పెట్టడం, సెన్సరీ ప్యానెల్ని ఏర్పాటు చేయడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఇదంతా కూడా చేశాం. అలాగే NDDB వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే డొనేషన్ బేసిస్లో మనకి ఎక్విప్మెంట్, ఏ ఎక్విప్మెంట్ ద్వారా అడల్ట్రేషన్ టెస్ట్ చేయగలమో ఆ ఎక్విప్మెంట్ మనకి